హలో సహోదరులారా, బాగున్నారా? దేవుడికి రూపం అనేది ఉందా? మనం ఆలోచించాలంటే దేవునికి రూపం ఉందా? చాలామంది వేలాది చాలామంది ఏమంటారు, ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండు, వాక్యం దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. అంటే వాక్యం అంటే మాట, మన మాట్లాడే మాట వాక్యం. ఆది యందు వాక్యం ఉండు, వాక్యం దేవుని వద్ద ఉండు, ఆ వాక్యమే దేవుడై ఉండును అని మాటే. ఫస్ట్ ఏం పలికింది? సౌండ్. మాట అంటే ఒక శబ్దం, అదే మనం రక్షిస్తుందని. సపోజ్ రోడ్డు మీద నుంచి ఒక వ్యక్తి అలాగ దాడుతుంది అనుకోండి. ఒకసారి కొండాపూర్లో అలా వెళ్తున్నప్పుడు ఒక ఆయన తొందరపాటు, ఆయనకి ఎక్కువ రోడ్డు అలా వెళ్తూనే ఉన్నాడు. ఆయన అటు ఇటు ఏదో పాపం టెన్షన్ మీద ఉన్నాడు. అలా వెళ్తుండగా అక్కడ లారీ వచ్చేస్తుంది. ఒక సెకండ్ అలా ముందుకెళ్ళి వెళ్ళిపోయితే లారీ కుటి మీద నుంచి వెళ్ళిపోద్ది. కానీ దూరం నుంచి ఒక ఆయన రే ఎవడరా అని గట్టి కేకేసాడు. ఒట్టినే ఆయనకి ఆయన పేరు తెలియదు. ఎవడరా దాటానికి, ఎవరు తిడతాను అని కోపంగా వెనక్కి తిరిగాడు. ఒక సెకండ్ ఈ శబ్దం వల్ల, వాడు వెనక్కి తిరగడం వల్ల లారీ ముందుకి ఇటు వెళ్ళలేదు. ఒక సెకండ్ వెనక్కి వచ్చేయడం వల్ల బ్రతికాడు. అంటే ఇక్కడ ఏంటంటే శబ్దం, ఆ సౌండ్ శివులకి అలాగనే ఏంటి వెనక్కి తిరిగాడు. వెంటనే లారీ వెళ్ళిపోయింది, చచ్చిపోను. అప్పుడు వెంటనే చనిపోను నిజంగాను. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏంటి నువ్వేదో తిట్టావనుకున్నాను, సారీ అండి. ఒక సెకండ్ నేను అక్కడికి వెళ్ళి ఉండుంటే లారీ కింద పోయేవాడు, చచ్చిపోయేవాడు అన్నాడు. ఆ శబ్దం మనని రక్షిస్తుంటుంది. చాలా జాగ్రత్త. అంటే రూపం కాదు, శబ్దానికి రూపం ఎవరని చెప్పగలరా? నిజంగా చాలా బరువులు మోస్తూనే ఉంటాయి లారీ కానీ ఏ వెహికల్స్ అయినా. అందులో బరువును మోసింది మనం రూపం ఎలాగుంది చెప్పగలుగుతామా? లారీ ఎలాగుంది చెప్పగలం, ఆ మిషన్ ఎలాగుంది, ఒక ఇంజిన్ ఎలాగుంది చెప్పగలం, అన్నీ చెప్పగలం. కానీ అందులో కూడా రూపం లేనిది ఒకటి మహాశక్తి ఏంటి, అది దాన్ని మోస్తుంది. ఏంటి తెలిసింది? టైర్లు కాదు, టైర్లో ఉన్న గాలి. ఆ గాలి దానిలో ఉంటేనే లారీ వెళ్తుంది. అసలు ఇంజిన్లో కూడాను గుబ్ గాలి, ఇంజిన్లో పిస్టన్స్ అటు ఆడుతుంటాయి. ఆ గాలి గుబుకు కొడుతున్నప్పుడే ఆ ఎయిర్ అటు ఇటు టచ్ ఆడి ఆ ఫుట్బాల్ కొట్టి వీలు తిరుగుతున్నాయి. లారీలు కానీ బైకులు కానీ పట్టడం అనేసి ఆ గాలే సిలిండర్ కింద నుంచి వచ్చే, పొగ నుంచి వచ్చే కింద నుంచి గాలి ఇంజిన్లకి ప్రతిదానికి. మనిషికి కూడాను మనం బ్రతుకుతుంది అంటే కంటికి కనబడింది శరీరం బలమా ఏం బలమా అనుకుంటున్నారా? మనలో ఉన్నది ఒకటి ఉంది. ఒక్క నిమిషం ఎవరైనా మీరు పట్టుకుని ముక్కు మూసుకుని ఉండగలరా? పుట్టిపోతాడు ఓకే. ఎందుకు? గాలి ఆడాలి. చాలామంది హార్ట్ అటాక్కి చచ్చిపోతారు. అలాగా మిషన్ ఏరియా గుండెలో దుబ్ 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 అని తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక చక్రం తిరిగేలాగా వెంటనే అది ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, ఆగింది అనుకోండి, బ్లడ్ ప్రెషర్ డుగ్ 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 ఆగిందంటే మనిషి చనిపోయినట్టే. అంటే ఇక్కడ ఏంటి, గుండె ఆగడానికి కారణం ఏంటి, రక్తమా ఏంటి అని ఎవరికి తెలియదు. దాని పేరు హార్ట్ అటాక్ అని పెట్టేసి ఎలా చనిపోయాడు ఏంటని పూర్తిగా తెలియదు. అందుకే కొంతమంది క్రిమినల్స్ కూడా చనిపెట్టబడి తలగాడులతో నాటితో ఏదో మచ్చ లేకుండా గాలి హార్ట్ అటాక్ చచ్చిపోయినట్టు అంటారు. కానీ దొరికిపోతారు, పక్కన పెడతాం. అది పని అనవసరం. కానీ ఎలాంటి వాడని దొరుకుతాడు, అది పక్కన పెడితే దాని గురించి చెప్పింది. మెయిన్ ఏంటంటే మనిషి గాలి అనేదే ప్రాణం. గాలి ఆపితే మనిషి చనిపోతాడు. విషయం చెప్తా. ఈ గాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రతిదానికి కూడాను అలాగే ప్రతిదీనికి ఆక్సిజన్ అందకపోయిన హాస్పిటల్లో మనిషి పోతాడు. ఇది కంటికి కనబడుతుంది, ఎలాగుంది చెప్పగలం, గాలి ఎలాగుంది చెప్పగలుగుతామా? చెప్పలేము. ఒక ఆయన అన్నాడు వచ్చి, దేవుడిని నువ్వు చూపించగలవా, నాకు చూపించని అడిగాడు ఒక ఫాస్ట్ గారిని. ఇలా ముందుకు రమ్మన్నాడు, వచ్చాడు. ఎలా చూపించగలను నా బాగా ఆలోచించి కొద్ది ముందుకు రా అన్నాడు. ఇంక వచ్చాడు. దగ్గరగా అన్నాడు, ఎలా చూపించగలను అనుకున్నాడు. ఇంక దగ్గరికి వచ్చాడు, పాటను కొట్టేశాడు గోప మీద. అమ్మో నొప్పి అన్నాడు వీడు. అదేంటి ఆ దేవుడిని చూపించమంటే నన్ను కొట్టమన్నాడు. ఆ దెబ్బ అయ్యో నొప్పి అన్నాడు. ఆ నొప్పి ఎలాగుంది నాకు చూపించని అడిగాడు. నొప్పిని ఎలా చూపించగలమన్నాడు. దేవుడిని కూడా చూపించలేము. ఇందులో పెయిన్స్ దేవుడు అనుభవం మనిషిలోకి తెలుస్తుంది. అది నీకు ఎలాగే తెలుస్తుంది చూపించలేకపోతున్నావో మేము కూడా చూపించలేము. కానీ పవర్ఫుల్. అయితే ఇక్కడ ఏంటంటే ఆదిలోన
భూమి మీద ఫస్ట్ భూమి ఆకాశం సృష్టింపబడిన తర్వాత ఆదిలో మొదట్లోనే భూమి నిరాకారంగా ఉండు శూన్యంగా ఉండున్నాడు. శూన్యం అంటే ఏమీ లేనిది. అగాధ జలముల పైన దేవునాత్మ అల్లాడుచున్నది. నీటి గురించి ఆ నీటి మీద దేవునాత్మ అల్లాడుచున్నది. ఆత్మ ఎలాగున్నది చెప్పలేదు. ఆ వెలుగు దేవుడు పలుకునని పలకని వెలుగు పలికింది. వెలుగు చీకటి వేరుపరిచాడు. చీకటి వెలుగు రెండు ఉన్నాయి. అయితే వెలుగు మంచిదని చెప్పాడు, చీకటి మంచిది కాదనే కదా. ఇప్పుడు అందుకే కదా ఇల్లులు కట్టేటప్పుడు వాస్తువులు అంటారు. కొన్ని గుడ్లు వెనకతలు నీడ పడద్ది. ఆ నీడలో కట్టిన ఇల్లు ఏవి కూడా బాగుపడవు. నీడ పడకూడదు, అది చీకటి అనమాట. చెట్ల మధ్యన మీ పొలాల్లో ఎండ తగలకుండా ఉన్నదనుకోండి, ఏ మొక్కలతో ఎండ తగలాలి. నీడ వెలుతురు తగలి, వెలుతురు మెయిన్. అలాగే సూర్యుడు దేవుడు, అది దేవుడు, రాముడు దేవుడు, దేవుడు దేవుడు అని కాదు. వెలుతురు తగలాలి, వేడి. శరీరం కూడా వేడి ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే కంటికి కనమంటే పవర్ఫుల్ దేవుడు అది. ఎందుకంటే భూమి నిరాకరణ శూన్యంగా ఏం లేదు. నీటి మీద దేవునాథ్ మళ్ళీ ఆడుచున్న రూపం వెలుగు అన్నాడు. ఆ వెలుగు దేవుడి వెలుగు. అయితే ఇక్కడ ఏంటంటే హిందువులు కూడా రూపం ఉందా లేదా అనొచ్చు. మానవుడు కల్పించింది. చనిపోయిన వెంటనే వాడి మీద అభిమానంతో ఎవరైనా ఒక బొమ్మ పెడతాను, ఆ బొమ్మ పెట్టి ఒక దండ వేస్తాను అభిమానంతోనే. వాడు దేవుడు అయిపోయి మొక్కుతాను. ఈడు చేస్తాను కదా, నేను దేవుడిని చచ్చిపోయినాడు ఊడికి చెప్పలేదు. ఎవడైనా చనిపోయినాడు నేను దేవుడిని నేను చెప్పాడా? చెప్పడు. ఆడు ఊపిరి ఆడక కడకడకడకడ ఆడి పేరు జబ్బు శరీర బలం మూడిపోయి ఆడేదో పేరు ఉండొచ్చు, పోతాడు. ఆయన మనం దేవుడు చేస్తాను, వాళ్ళు దేవుడిని చెప్పలేదు. మనం బతికొంతుండగా ఒక కొబ్బరి నీళ్ళు అడిగితే ఒక ఆయనకి ఇవ్వలేదు. ఒక ఆవిడైతే ముసలి అయిపోతాను, పాపం అతను తెచ్చుకోలేదు. అరటిపండు అడిగితే అరటిపండు ఇవ్వలేదు. వెంటనే ఆయన ఒకరోజు చనిపోయాడు. 101 కొబ్బరికాయ కొన్నారు, ఆయన దగ్గర పెట్టారు. పెద్ద అరటి గెల పెట్టారు. బ్రిటిష్ జనాలు అక్కడ శ్మశానంలోనే బ్రతికినప్పుడు ఒక్క కొబ్బరి బండి ఇవ్వలేదు, చనిపోయినప్పుడు 101 కొబ్బరికాయ. అరటిపండు ఒకటి ఇవ్వలేదు బ్రతికినప్పుడు. పెద్ద గెలే. మనిషి అటు తింటాడా? చనిపోయినాడు ఎక్కడ పడినా ఈ గంధపు చెట్లతో కాల్చిన గంధపు ఉళ్ళల్లో సెంట్లు పోసిన వాసన చూసి అయ్యా ఇలా వాసన నేను చెప్తున్నాడా? బ్రతికొంతంటే ఎవరైనా ఒక్క అరటిపండు ఇచ్చిన చాలు, ఒక్క కొబ్బరికి ఇచ్చిన కొబ్బరి నీళ్లు ఇచ్చిన చాలు. అందుకని ఆయన మళ్ళీ దేవుడు చేస్తాను. మనిషి చనిపోయినాడు, నా కళ్ళెదరగా చనిపోతాను, ఊపిరాడక కొట్లాడిపోతాడు. ఆయన దేవుడని మనుషులు అంటున్నారు. అలాగే మనుషుల కన్నా ఎక్కువ దేవుడు. చనిపోయిన అందరూ దేవుళ్ళు అయితే మనుషుల కన్నా ఎక్కువ దేవుడు. మనిషి కూడా దేవుడు. బతుకొని మొక్కిడి వీడు పెడితే పిచ్చోడిలా మొక్కిడమే. పిచ్చోడు ఎడిపెడితే ఒకటే పిచ్చోడు. చూడండి, ఇది నా పేలం, ఇది నా పేలం, ఇది నా పేలం, ఇది నా పేలం అంటుంటాడు. అలాగంటే ఇది దేవుడు, ఇది నా దేవుడు, ఇది దేవుడు, కాళ్ళ కింద మీద దేవుడు, నెత్తి మీద దేవుడు, నేను దేవుడు, నేను నా ముక్కు దేవుడు, నా మాత్రం ఏది అంతా దేవుడే. పిచ్చోళ్ళు ఎక్కడ ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే అసలు ఒరిజినాలిటీ బైబిల్ అదే నిర్గమాకాండంలో ఉంటుంది 20లో. నీటి కింద కానీ భూమి కింద కానీ దేని రూపం మీరు సాగలో పడకూడదు అన్నాడు. ఎందుకంటే సాతాను భూమి మీద ఉంది, అది మరిచిపోతుంది. అది ఆత్మే, కంటికి కనబడదు. కానీ అది చీకటి. దేవుని ఆత్మ వెలుగు, మంచి పనులు చేస్తుంది. అందుకే మంచి పనులు చేసినోడు దేవుడు. అయితే ఎవరు మనిషి మంచి పనులు చేస్తాడు, దేవుడు అయిపోడు. కానీ దేవుడు యేసు ప్రభువు ఆయన రక్తం కార్చాడు. తర్వాత అన్ని మంచి పనులు చేయడం మీద కాకుండా చనిపోయినాడు కూడా లేచిపోయాడు సమాధి నుంచి 3వ రోజు. ప్రపంచమంతా ప్రతి వాడు ఇంటి పేరు కూడా ఎవడు పుట్టినా సచ్చినా ఒక ధర్మసత్ర కట్టినా క్రీస్తు మాత్రం ప్రపంచ భూగోళంలో పని ఏ దేవుడి పేరేనా ఉందా? లేదు, ఎక్కువ లేదు. అది హిందువులోని రూపం మొక్కొచ్చలేదు అనొచ్చు. ఎక్కడ ఉంది అక్కడ ఓంకారం అంటారు. ఓం అంటే కారం, ఓంకారం అంటే ఒక శబ్దమే అన్నారు వాళ్ళు కూడా. ఒక శబ్దమే వాళ్ళ దీంట్లో కూడా. అది బైబిల్ నుంచి యెహోవా నుంచే తీసుకొచ్చారు. డబ్బింగ్, దేవుడిని డబ్బింగ్. అలాగే బలి ఇస్తుంటారు వాళ్ళు కూడా. బైబిల్లో కూడా ఉన్నాయి బలి ఇవ్వడం. అన్ని అబ్రహాం గారు బలి ఇవ్వలేదా? అలాగే గురులు ఇచ్చి బలి ఇవ్వడం ఉన్నాయి. అవే సేమ్ బలి వాళ్ళు ఇస్తున్నారు. అలాగే దేవునికి స్తోత్రం అని క్రైస్తవులు అంటున్నప్పుడు స్తోత్రుడు అని ఆడిలో కూడా హిందువులు కూడా అంటారు. అంటే ఇదేం లేదు. హిందూ అంటే సింధు నది పక్కన ఈ దేశం ఉంది కాబట్టి హిందూ అని. ఇక్కడ దేవుడిని తెలియక చెట్టుకో మొక్కుని పాప మనకు తెలియనందువలన. తెలిసింది చెప్తాను అసలైన దేవుడు ఆయనని చాలామంది చెప్తే అలా చంపేస్తాను. యేసుడు కూడా అదే సోవార్త చెప్పాడు, నేను దేవుడిని అని చంపించాడు. కానీ చనిపోయినా ఆయన సమాధం నుంచి లేచాడు కాబట్టి ఆయన దేవుడు కూడా ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే చేస్తుంది. ఇప్పటికే నమ్మకం వస్తుంది అని. కానీ జనాలకు ఆ బుర్ర లేదు. ఒకసారి ప్రార్థన చేయండి, నువ్వు దేవుడు బట్టి నాకు కనబడాలని. ఒక రోజు భోజనం అని స్తుతి ఏసు రక్తం స్తుతి 24 గంటలు అనండి. మీలో ఒక పవర్ వచ్చి ఆవగింతలు వచ్చేసి దేవుని శక్తి మీరు వస్తే ఎవరైనా దేవుడే కావాలనుకునేవాడు తప్పనిసరిగా ఇది పాటించండి. అది దేవునికి రూపం లేదు, ఆత్మస్వరూపి. మనిషికి రూపం ఏది కూడా ఈ భూమి మీద ఉండదు. ఏది కూడా బూడిద. ఒక దేవుని ఆత్మే.
కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఆత్మ ఉన్నాడు. ముస్లిమ్స్ కూడా అల్లా అంటారు, అక్షరాలే అక్కడ, రూపం లేదు. హిందూస్ కూడా పూర్తి చెప్పాలంటే ఓంకారం అంటే ఓం అనేది ఒక శబ్దమే భూమి ఉందని చెప్తారు వాళ్ళు, దానికి రూపం లేదు. ఓం అనగా ఒక సంస్కృత కొన్ని భాషల్లో ఓం అనగా ఒక శబ్దం, బైబిల్ కూడా ఒక శబ్దం, అల్లా అనేది కూడా ఒక శబ్దమే. ఆ శబ్దం మనం రక్షించేది. యేసు అనగా రక్షకుడు, మన రక్షించేవాడు. అది ప్రపంచంలో ఎవడికి లేదు, అది ఆత్మరక్షణ. ఎవరైనా గుర్తుపెట్టుకుని దేవుడు కావాలనుకుంటే, ఎంతకని ఇటుబడి తట్టి దేవుడు రాడు. అటు ఇటు అటు మనం వ్యవసాయం వేసినప్పుడు విత్తనాలు విసురుతాము, ఎటుబడితో విసిరితే మొక్కలు ముడితే కొండల మీద తొప్పల్లో పడిపోయి నిదానించి మెత్తనైన ప్లేసుల్లో నేను విత్తనాలు వేస్తే మొక్కలు ముడుతాయి. అసలేని దేవుడు నీకు కనెక్షన్ పెడితే కదా ఆయన నీతో మాట్లాడినాయి. భూమి సాతాను చీకటి స్థితిలో ఉన్నాయి. కోపం, ఆగ్రహం, మటలు చేయడం, కూలీలు చేయడం, ఇవన్నీ ఏటిది? మనిషిలో ప్రేరేపణ జరుగుతుంది. ఇదంతా భూమి మీద సాతాను శక్తి ఉంది. కాబట్టి శాంతి లేదు, ఉరిపోసుకుంటారు, చచ్చిపోతున్నారు, చాలామంది పుడుచుకుంటారు, చంపుకుంటారు, బూతులు ఆడుతున్నారు. ఇది సాతాను శక్తి. లవ్ చేయడం మాట ఆయన చంపడం మాట, అప్పులు ఇవ్వడం మాట ఆయన చంపడం, ఇదంతా సాతాను శక్తి. కాబట్టి దైవ శక్తి చంపుక మందవు. నీవు ఒక చెంప మీద కొడితే ఇంకా చెంప చూపించు, చంపుకుంటూ పోతే ఎవడు ఉండడు అక్కడ కూడా. దుష్ట ఇవన్నీ కాదు అవన్నీ. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మీరు రక్షించుటకే వచ్చాను, మీరు సహించండి, ఈ చెంప కొట్టి చెంప చూపించండి, ప్రేమ కలిగి జీవించండి అని చెప్పేశాడు దేవుడు. కాబట్టి దేవుడికి రూపం. థ్యాంక్ యూ.